నైట్ నుంచి మార్నింగ్ వరకు వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు చూస్తున్నాను నేను. మార్నింగ్ ఇప్పుడు లేచి చూసేసరికి ఫుల్ గాలి, వర్షం అంతాను. మొత్తం మా ఇల్లు అంతా వాటర్ అయిపోయింది. బయట అలా చూసే టైంకి ఫుల్ వాటరు. మేడ మీదకి వెళ్ళి అలా చూద్దాం రండి, ఒకసారి ఎలా ఉందో చూద్దామే. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అవడం కానీ నైట్ నుంచి పడతానే ఉంది. ఒకసారి మా ఇంటి చుట్టుపక్కల కూడా ఎలా ఉందో ఒక లుక్ వేసేద్దాం రండి. ఆ కొండ చూడండి, మంచుతో కప్పేసింది ఫుల్గా. అక్కడ ఇల్లు ఉంది చూసారా, అది చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే లేచేసరికి మేడంతా నీళ్ళతో కిందకి ఫుల్గా వస్తుంది వాటర్. ఇప్పుడు లేదు, తీసేసాం అవన్నీను. ఆ ఇల్లుకి చూడండి, వర్షం పడేటప్పుడు ఎంత బాగుందో ఇల్లు. కానీ ఈ టైంలో పాములే ఉంటాయి. నేను ఎప్పుడు మేడ నుంచి ఆ ఇల్లుని చూస్తూనే ఉంటాను. నాకు చాలా బాగా నచ్చుతుంది. కిందని చూడండి వాటర్ ఎలా ఉందో. మా ఇంటి బ్యాక్ సైడ్ ఇది. అలా సింహాచలం వైపు కూడా ఒకసారి చూద్దాము. చూడండి, సింహాచలం అంతా మేఘాలతో కమ్మేసింది ఫుల్గా. వర్షం ఫుల్ అక్కడ కూడా మొత్తం ఇల్లు అన్నాం కదా. ఇది చూడండి, ఈ వాటర్ అంతా ఎలా వచ్చేసిందో ఆ ఇంటి దగ్గరికి. మొత్తం ఇదనే కాదు, కాలువలు అవి కూడా ఫుల్గా వాటర్తో ఫ్లో అయిపోతున్నాయి. వర్షం పడినా సరే మేడ మీదకి వచ్చి వీడియో తీస్తున్నాం మేము. ఎందుకు అంటే బాగుంది అని. కానీ కిందన బాగా నాచు పట్టిపోయింది. చూసుకో, చూడే ఇల్లు చూడు, వాటర్తో మునిగిపోయింది. అటుగా చూపించు కెమెరా ఆపి. అయ్యి బాబాయ్ చూడండి, ఆ ఇల్లు ఎలా మునిగిపోయిందో వాటర్లో. ఇప్పుడు ఇలా మునిగి ఉన్నందుకు పాములు అవి ఇంట్లోకి వచ్చేస్తాయేమో మేబీ కదా. 2 నిమిషాలు మేడిపోయిన ఉంటే ఏటైపోయింది. మనం ఏమైనా రన్నింగ్ చేస్తున్నాడు, జారితే కొంతసేపు రా, పైన ఉందా ఆగుతుంది. అందుకే ఉన్నాం. మళ్ళీ పడుతున్నప్పుడు మరి ఎలాగా పైన ఉండడానికి అవ్వదు. సింహాచలం కొండ చూడండి ఎంత బాగుందో. ఓ గుడి. అమ్మా కాదని కాదు, కిందకి వెళ్ళి వేడివేడిగా బిర్యానీ అది చేసుకుందాం. నిజం, వెజ్ బిర్యానీ చేస్తాం అంత. బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా తినేయడమే ఇంకా. ఈ వర్షానికి బాగుంటుంది. బిగ్ బాస్ చూస్తూ క్లైమేట్ని కూడా చూస్తూ తింటున్నా. తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పూర్ణ మార్కెట్కి వెళ్ళాలి. ఇంకా ఏంటిది పూర్ణ మార్కెట్? హేమంత్ కుమార్ తీస్తున్నా నీకే. ఇప్పుడు ఎలా వెళ్తున్నారు ఒక్కొక్కరు ఫ్రెండ్స్? ఇక్కడికి సరుకులు కొనడానికి వచ్చేలా ఇరికిపోయాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు గంట సేపు వెయిట్ చేసాం. ఇప్పుడు ఏంచి బండి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు, సైలెన్సర్ మునిగిపోతుంది. పూర్ణ మార్కెట్ చూసారు కదా, పూర్ణ మార్కెట్ అంతా ఎలా ఉందో వాటర్తో ఫుల్గా. ఇంటికి సేఫ్గా అయితే వచ్చేసాం మేము. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడే ఇంటికి ఇలా ల్యాండ్ అవుతున్నాం.